कंगना रनौत। हमारी जो भारतीय जनता पार्टी का जो कल्चर है वो बहुत ही सब लोग एक दूसरे को सहयोग करने में विश्वास रखते हैं। బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. तो उसी सहयोग के चलते हुए मैं भी इनके पीछे पीछे चलूंगी और हम लोग विजयी रहेंगे. బీజేపీ నుంచి ఆమెకు టికెట్ కూడా రావడంతో ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే చాలా కాలం నుంచి కాంట్రవర్సీల ముందు వరుసలో ఉంటూ వస్తున్న కంగనా రనౌత్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. రీసెంట్గా ఆమె చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీస్తున్నాయి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ప్రకటించిన తరువాత ఆమె చుట్టూ వివాదాలు పేరుకుపోతున్నాయి. బీజేపీ టికెట్ వచ్చిన తరువాత ఆమెను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చైర్పర్సన్ స్పందిస్తూ మండిలో నీ రేటెంత అంటూ అభ్యంతరకరమైన కామెంట్లు చేయడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం చిలికి గాలివానలా మారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాలకు వెళ్దాం. మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగుతూ రాజకీయాల్లో ప్రవేశించిన కంగనా రనౌత్పై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పందిస్తూ ఆమె నటించిన రజ్జో సినిమాలోని హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ నీ రేట్ ఎంత పలికింది అంటూ దారుణంగా కామెంట్ చేసింది. అయితే దానిపై జవాబిస్తూ మహిళలకు ఓ హుందాతనం ఉంటుంది, దాన్ని గౌరవించాలని ఘాటుగా స్పందించింది. మహిళల హుందాతనం గురించి కంగనా పాయింట్ లేవనెత్తడంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇతర హిందీ సినీ తారలపై వెకిరితనంగా వారిపై కామెంట్లు చేయడం, అలాగే ఊర్మిళ మందోద్కర్ను పోర్న్ స్టార్ అంటూ ఎద్దేవా చేయడం లాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమె ద్వంద్వ నీతిని బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కుల రిజర్వేషన్లు ఎత్తివేయాలి, దానివల్ల అగ్ర కులాలకు చెందిన వారు నష్టపోతున్నారంటూ కంగనా రనౌత్ చేసిన కామెంట్ను బయట తీసి ఆమె కులపక్షపాతి, ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల రిజర్వేషన్లపై ఆమె మాట్లాడుతూ ప్రధానంగా డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్స్ లాంటి వృత్తిలో ఉండేవారు రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నారు. ఇలాంటి విధానాల వల్ల ప్రతిభావంతులంతా అమెరికాకు వలసపోతున్నారు. ఇది మనకు సిగ్గుచేటు అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అత్యంత వివాదంగా మారుతున్నాయి. ఆధునిక భారతదేశంలో కుల వ్యవస్థ తిరస్కరించబడింది. చిన్న గ్రామాల్లో దాన్ని పట్టించుకుంటున్నారు. కానీ కులజాడ్యం ఓ శాడిస్ తరహా తృప్తి. కేవలం రిజర్వేషన్లు మన రాజ్యాంగం మాత్రమే పట్టించుకుంటుంది, వాటిని అమలు చేస్తోంది. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది అని కంగనా రనౌత్ కామెంట్ చేసింది. దీంతో కులపిచ్చి ఉన్న కంగనాను బహిష్కరించిందంటూ హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ చేస్తున్నారు.